పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వ్యవసాయ మార్కెట్ వద్ద గంజాయి కలకలం సృష్టించింది. సుమారు 3.5 కిలోల గంజాయితో పాటు ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అటవీ ప్రాంతం నుంచి పెనుగొండకు తరలిస్తుండగా పట్టుకున్నామని, అంతేకాకుండా నిందితులపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. గోదావరి జిల్లాలో గంజాయి నిర్మూలించాలనే సంకల్పంతో నిరంతరం నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నిఘాలో భాగంగా మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదైతే ఈ పెనుగొండ నుంచి ఈ సిద్ధాంతం వెళ్ళే దారిలో మార్కెట్ యార్డ్ ఉందో అక్కడ గంజాయి కలిగి ఉన్నారనే సమాచారంతో మేము అక్కడికి రావడం జరిగింది. మమ్మల్ని చూసి పారిపోతుండగా వాళ్ళని పట్టుకుని వాళ్ళని ఎంక్వైరీ చేయగా వాళ్ళ ముగ్గురు వ్యక్తులు, ఒక అతను సానియా అని చెప్పేసి అతను ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఆ వ్యక్తి, అదేవిధంగా ఇక్కడ లోకల్లో ఉన్న ఇద్దరు పాలపర్తి చిన్ని అనే అతను, అదేవిధంగా పాస్తం దుర్గా అనే అతను, వీళ్ళిద్దరూ కూడా ఈ లోకల్గా ఈ పాముల్ని పట్టుకుని వీళ్ళు ఇంటింటికి వెళ్ళి ఆడిస్తూ వీళ్ళు భిక్షాటం చేస్తూ ఉంటారు. వీళ్ళు ఈ గంజాయికి అలవాటు పడి వీళ్ళ గంజాయి సేవించడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు అలాగా ఒరిస్సా వైపు ఈ విధంగా వెళ్ళినప్పుడు వీళ్ళ పరిచయం అయ్యి వీళ్ళందరూ కూడా కలిసి పరిచయం ఏర్పడడం వల్ల వీళ్ళు గంజాయి వీళ్ళు కాల్చడం కోసం మరియు చిన్న చిన్న ప్యాకెట్లుగా లోకల్ ఎవరికైనా అవసరం అయితే అమ్మాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి తెచ్చుకుని వీళ్ళు ఈరోజు ఇక్కడ చేస్తూ పంచుకుంటుండగా మాకున్న సమాచారం మేరకు మేము ఈ ఎంఆర్ఓ గారు, స్థానిక ఎంఆర్ఓ గారు, అదేవిధంగా మీడియేటర్ సమక్షంలో ముగ్గురు ముద్దాయిల్ని కూడా మీడియేటర్ సమక్షంలో అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించడం జరుగుతుంది.